హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి టీవీ. చిరంజీవి అనిల్ రావుపూడి కాంబినేషన్లో వస్తున్న మనశంకర వరప్రసాద్ గారు సంక్రాంతికి రిలీజ్గా ఈ సినిమా షూటింగ్ కూడా జెట్ స్పీడ్లో జరుగుతుంది. అయితే ఈరోజు అనిల్ రావుపూడి బర్త్డే సందర్భంగా మూవీ టీం ఎవరైతే ఉన్నారో ఒక స్పెషల్ వీడియోను సెట్స్లో ఎలా షూటింగ్ చేస్తున్నారో ఒక స్పెషల్ వీడియోని రిలీజ్ చేశారు. అయితే ఈ స్పెషల్ వీడియోలో చిరంజీవి ఎంత సరదాగా ఉన్నారు, ఆ చిరంజీవి నయనతార మధ్య షూటింగ్ సీన్స్ కానీ, అనిల్ రావుపూడి మేకింగ్ కానీ ఇవన్నీ చూపిస్తూ ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎందుకంటే మధ్య మధ్యలో చిరంజీవి డైలాగ్స్ గూడా ఈ సీన్ డైలాగ్స్ గూడా వన్ మోర్ టేక్ అనేది అంటే సినిమా అక్కడ సీన్‌లో చెప్తూనే వన్ మోర్ టేక్ అని చిరంజీవి చెప్పడం. ఆ తర్వాత లాస్ట్‌లో వెంకటేష్ వాయిస్ ఓవర్‌తో మనశంకర వరప్రసాద్ గారు పండగకి వచ్చేస్తున్నారని చెప్పి చెప్పించడం. మళ్ళీ అది అయిపోయిన తర్వాత లాస్ట్‌లో పిండేస్తున్నాడయ్యా అని చెప్పి అనిల్ రావిపూడిని ఉద్దేశించి చిరంజీవి చెప్పడం. ఇవన్నీ ఇప్పుడు ఫ్యాన్స్‌కి ఒక ఐ ఫీస్ట్ లాగా ఈ స్పెషల్ ఏదైతే రిలీజ్ చేశారో మేకర్స్ చిరంజీవి ఫ్యాన్స్‌కి ఐ ఫీస్ట్ లాగా అని చెప్పుకోవాలి. ఎందుకంటే మనశంకర వరప్రసాద్ గారు సంక్రాంతికి రిలీజ్ చేయాలని చెప్పి అనిల్ రావిపూడి పక్కాగా ప్లాన్ చేసుకొని షూట్ చేస్తున్నాడు. ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతోటి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి చిరంజీవితోటి మొదటిసారి సినిమా చేస్తున్నాడు. సంక్రాంతికి వస్తున్నాం 300 కోట్లకు పైగా 2 పెద్ద హీరోల సినిమాలున్నా గాని వాటిని కాదని ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమా 300 కోట్లకు పైగా కలెక్షన్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి ఏదైతే ప్రమోషన్స్ ప్లాన్ చేశాడో అనిల్ రావిపూడి సేమ్ అదే ప్యాటర్న్ ఈ మనశంకర వరప్రసాద్ కూడా ఫాలో అవుతున్నాడు. మొదట చిన్న గ్లింప్స్ ఇచ్చాడు చిరంజీవి గన్ పట్టుకొని రావడం. లేకపోతే గతంలో శుభలేఖ రాసుకున్న పాటలో సాంగ్‌లో ఏదైతే గుర్రం మీద వస్తాడో అటువంటిది 90స్ చిరంజీవి ఎలా ఉంటాడో అలా గుర్రంతోటి ఒక వాక్ చూపిచ్చాడు. గన్ పట్టుకొని రావడం చూపిచ్చాడు. అంటే స్టోరీ ఇంకా రివీల్ చేయలేదు. స్టోరీ ఏంటని కూడా. అంటే చిరంజీవి ఒక ఆఫీసర్‌గా ఉంటాడా? ఒక ఏజెంట్‌గా ఉంటాడా? ఎలా ఉంటాడు? పోలీస్ ఏజెంట్‌గా ఉంటాడా? ఏంటి ఇప్పుడు సీబీఐ ఆఫీసరా అనేది రివీల్ చేయలేదు గానీ గ్లింప్స్ స్టార్టింగ్ రిలీజ్ చేశాడు. తర్వాత 'మీసాల పిల్ల' అనే సాంగ్. 'మీసాల పిల్ల' అనే సాంగ్ గూడా సోషల్ మీడియాలో, యూట్యూబ్‌లో గూడా ట్రెండింగ్ అయిపోయింది. 'మీసాల పిల్ల' సాంగ్ ఆల్రెడీ 60 మిలియన్ వ్యూస్ దాటిపోయింది యూట్యూబ్‌లో. ఈ సాంగ్ గూడా మంచి అప్లాజ్ వచ్చింది. చాలా రోజుల తర్వాత ఉదిత్ నారాయణ్ తోటి చిరంజీవికి పాడించారు. ఈ సినిమాకి మ్యూజిక్ భీమ్స్ ఏదైతే సంక్రాంతికి వస్తున్నాంకు మ్యూజిక్ అందించాడో అదే భీమ్స్ ఈ సినిమాకి కూడా మ్యూజిక్ అందిస్తున్నాడు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి ఎంత బ్లాక్ బాస్టర్ మ్యూజిక్ ఇచ్చాడో భీమ్స్ ఈ సినిమాకి గూడా అదే ట్రై చేస్తున్నాడు. 'మీసాల పిల్ల' సాంగ్ రిలీజ్ అయ్యి కూడా 1 మంత్ పైనే అయింది. 60 మిలియన్ వ్యూస్ తోటి ఇంకా అంతకంటే ఎక్కువే వచ్చింది. యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది ఆ సాంగ్. భీమ్స్ అందించిన మ్యూజిక్ గూడా ఉంది. ఉదిత్ నారాయణ చాలా రోజుల తర్వాత చిరంజీవికి పాడాడు. ఇందుకు సంబంధించిన కూడా ప్రమోషన్ వీడియో ఉదిత్ నారాయణతో రిలీజ్ చేయించాడు. అనిల్ రావిపూడి చాలా కొత్తగా చేయించాడు. అయితే సంక్రాంతికి వస్తున్నాం ఏదైతే ప్రమోషన్ ఫాలో అయ్యాడో సేమ్ మనశంకర వరప్రసాద్ కూడా అదే ప్రమోషన్ ఫాలో అయ్యాడు. 'మీసాల పిల్ల' సాంగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడొచ్చిన వీడియోనే అనిల్ రావిపూడి బర్త్‌డే విషెస్ చెప్తూ మేకర్స్ రిలీజ్ చేసిన వీడియో. సెట్స్‌లో చిరంజీవి ఎంత సరదాగా ఉన్నాడో, ఆ నయనతారతో సీన్స్ గాని, లేదా అనిల్ రావిపూడి చెప్పే డైలాగులు ఎలా ఉన్నాయి. లాస్ట్‌లో చెప్పిన డైలాగ్ చిరంజీవి మమ్మల్ని పిండేస్తున్నాడయ్యా ఈయన అని చెప్పి. అంటే ఫుల్ జోష్‌తో చిరంజీవి ఈ సినిమా చేస్తున్నాడు. ఎందుకంటే చిరంజీవి ఇప్పుడు 'విశ్వంబర' సినిమా కూడా ఉంది. సమ్మర్‌కొస్తుందది. కానీ ఇప్పుడు ఈ చిరంజీవికి ఒక హిట్ కావాలి. చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' తర్వాత మళ్ళీ అలాంటి హిట్ కావాలి. అంతకంటే పెద్ద హిట్టే కావాలి చిరంజీవికి. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం తర్వాత అనిల్ రావిపూడి చేస్తున్న సినిమా కాబట్టి భారీ హైప్ ఉంది. చిరంజీవి కుమార్తె సుస్మితతో పాటు షైన్ స్క్రీన్స్ వాళ్ళు కూడా ఈ సినిమా నిర్మిస్తున్నారు ప్రొడ్యూసర్స్‌గా. కాబట్టి చిరంజీవికి ఒక మంచి హిట్ గతంలో ఏదైతే కామెడీలో 'శంకర్దాదా ఎంబీబీఎస్' ఇలాంటి కామెడీతో పాటు ఉన్న స్టోరీ హిట్ ఏదైతే ఉందో అలాంటి స్టోరీనే అనిల్ రావిపూడి దీన్ని తీసుకున్నాడు కాబట్టి కామెడీ ప్లస్ ఎంటర్‌టైనర్ కామెడీతో పాటు ఒక యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో ఉన్న హిట్ చిరంజీవికి కావాలి. కాబట్టి అందుకని ఇప్పుడు అనిల్ రావిపూడితోటి చిరంజీవి సినిమా చేస్తున్నాడు. ఇది పక్కాగా ప్లాన్ చేసుకొని 6 మంత్స్‌లో కంప్లీట్ చేయాలని కూడా అనిల్ రావిపూడి ప్లాన్ చేసుకున్నాడు కాబట్టి సంక్రాంతికి పక్కగా. ఇందులో వెంకటేష్ కూడా కీ రోల్ చేస్తున్నాడు. వెంకటేష్‌తో షూటింగ్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇది సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు సీక్వెల్‌గా ఉంటుందా అనేది కూడా తెలవాలి. ఎందుకంటే వెంకటేష్ తోటి వాయిస్ ఓవర్ చెప్పిస్తున్నారు. వెంకటేష్ తోటి కొంత టాకీ పార్ట్ ఉంటుంది. అది కూడా కంప్లీట్ అయిపోయింది. వెంకటేష్‌తో తీయాల్సిన సీన్ కూడా చాలా స్పీడ్‌గా షూటింగ్ అయిపోతుంది. డిసెంబర్ ఎండింగ్ వరకు కూడా మొత్తం అయిపోయి జనవరి సంక్రాంతికి రిలీజ్‌గా మేకర్స్ ప్లాన్ చేసుకున్నారు కాబట్టి ఇందులో వెంకటేష్ స్పెషల్ అట్రాక్షన్‌గా ఉండబోతుంది వెంకటేష్‌ది కూడా. మొత్తానికైతే సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఖచ్చితంగా హిట్ కొట్టాలి చిరంజీవి అని చెప్పి కూడా అదే కసితో పనిచేస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు అనిల్ రావిపూడి బర్త్‌డే సందర్భంగా రిలీజ్ చేసిన ఏదైతే ఉందో అది చూస్తే తెలిసిపోతుంది చిరంజీవి ఎంత యాక్టివ్‌గా ఈ సినిమా కోసం పనిచేస్తున్నాడని. చిరంజీవి చేతిలో ఇప్పుడు 'విశ్వంబర' కూడా ఉంది. 'విశ్వంబర' సినిమా కంప్లీట్ అయినా గానీ గ్రాఫిక్స్ వర్క్స్ కోసం సమ్మర్‌లో రిలీజ్ చేస్తామని చెప్పారు. అయితే చిరంజీవి ఈరోజు 'స్పిరిట్' మూవీ ఓపెనింగ్ కూడా వెళ్ళాడు. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ కాంబోలో వస్తున్న 'స్పిరిట్' సినిమా ఈ సినిమాకి సంబంధించి లాంచింగ్ ఇవాళ అయింది. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ కాంబోలో వస్తున్నటువంటి 'స్పిరిట్' సినిమాకి సంబంధించిన లాంచింగ్ ప్రోగ్రామ్ ఇవాళ జరిగింది. ఈ హీరోయిన్ తృప్తి డిమ్రి, సందీప్ రెడ్డి వంగ టీ సిరీస్ వాళ్ళు నిర్మిస్తున్నారు ఈ మూవీ. భూషణ్ కుమార్ టీ సిరీస్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. సందీప్ రెడ్డి వంగ. అయితే సందీప్ రెడ్డి వంగకు చిరంజీవి అంటే ఎంత అభిమానమో అందరికీ తెలిసిందే. చిరంజీవి ఫోటో కూడా ఉంటుంది. 'ఆరాధన' సినిమాలోని ఒక ఫోటోను ఫ్రేమ్‌గా కట్టించి పెట్టుకున్నాడు సందీప్ రెడ్డి వంగ. ఈ సినిమాకి లాంచింగ్ ఇవాళ ప్రారంభమైంది కాబట్టి ఈ సినిమా లాంచింగ్ కూడా చిరంజీవి వెళ్ళాడు. మూవీ టీమ్‌కు బెస్ట్ విషెస్ చెప్పాడు. అయితే
సందీప్ రెడ్డి వంగ చిరంజీవితో సినిమా తీస్తాడా అనే టాక్ కూడా ఒకటి వైరల్ అవుతుంది. ఎందుకంటే ఇది సందీప్ రెడ్డి వంగకి సంబంధించి చిరంజీవి ఫోటో వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నాడు. వాళ్ళ ఆఫీస్‌లో పెట్టుకున్నాడు సందీప్ రెడ్డి వంగ. చిరంజీవి ఫోటో ఫ్రేమ్ 'ఆరాధన' సినిమాలోని గెటప్ ఏదైతే ఫ్రేమ్ ఉంటుందో దాన్ని ఫోటో ఫ్రేమ్‌గా చేసుకొని పెట్టుకున్నాడు. చాలా సందర్భాల్లో కూడా చెప్పాడు చిరంజీవి అంటే ఎంత ఇష్టం, 'మాస్టర్' సినిమాలోని సీన్ అంటే ఎంత ఇష్టం. ఇలాంటివన్నీ సందీప్ రెడ్డి వంగ చెప్పుకుంటూ వచ్చాడు. అయితే ప్రభాస్ తోటి 'స్పిరిట్' సినిమా చేస్తున్నాడు. ప్రభాస్ మొదటిసారిగా ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అంటే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్‌లో ప్రభాస్ కనిపించబోతున్నాడు. 'స్పిరిట్' సినిమాలో. 'స్పిరిట్' సినిమాకి సంబంధించి కూడా చాలా రూమర్స్ వచ్చాయి. దీపికా పడుకోనేను తీసేసి తృప్తి ట్రిపులింగ్ తీసుకున్నారు. ఈ సినిమా ఇంకా స్టార్ట్ అవ్వట్లేదేంటి అనుకున్న టైంలో ఈరోజు లాంచింగ్ మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా లాంచింగ్ కార్యక్రమం కూడా అయిపోయింది. అయితే ఇందులో డాన్ లీ విలన్‌గా ఉన్నాడా లేదా? కొరియన్ డాన్ లీని తీసుకున్నారు విలన్‌గా అని చెప్పి అంతకుముందు ప్రచారం జరిగింది. దీనిపై రీసెంట్‌గా సందీప్ రెడ్డి వంగ కూడా క్లారిటీ ఇచ్చారు. అది ఉందో లేదో తర్వాత చెప్తానని చెప్పి. అయితే ఈ సినిమాకి సంబంధించి వివేక్ ఓబెరాయ్, ప్రకాష్ రాజ్ కూడా లీడ్ రోల్స్‌లో తీసుకున్నారు. డాన్ లీ కాదు వివేక్ ఓబెరాయ్ విలన్ అని చెప్పి కూడా ప్రచారం జరిగింది. కానీ డాన్ లీ ఉన్నాడని సందీప్ రెడ్డి వంగ క్లారిటీ ఇవ్వబోతున్నాడు తొందరలోనే. ఎందుకంటే ఇందులో మొదలే చెప్పారు. సో, కొరియన్ స్టార్ డాన్ లీని విలన్‌గా తీసుకుంటున్నామని. అయితే ఇప్పుడు చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా రావడంతో ఈ సందీప్ రెడ్డి వంగ, చిరంజీవి కాంబోలో సినిమా ఉంటుందా అనే ప్రచారం ఒకటి జరుగుతుంది. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగకు చాలా ఇష్టం చిరంజీవి. కాబట్టి సందీప్ రెడ్డి వంగతో చిరంజీవి సినిమా తీస్తాడా? ఇందులో మొదట ఇంకో ప్రచారం జరిగింది. 'స్పిరిట్' సినిమాలోనే చిరంజీవి ఒక గెస్ట్ రోల్ చేయబోతున్నాడని చెప్పి. అయితే అందుకనే ఈ లాంచింగ్ కూడా వచ్చాడా చిరంజీవి అయితే సినిమా షూటింగ్ లాంచింగ్ కూడా చిరంజీవి వచ్చాడనే ప్రచారం కూడా జరుగుతుంది. మొత్తంగా అయితే చిరంజీవికి సంబంధించి ఈరోజు 2 మేజర్ ఇష్యూస్ ఏదైతే అనిల్ రావిపూడి బర్త్‌డే సందర్భంగా రిలీజ్ చేసిన ఏవి ఏదైతే ఉందో అందులోనూ చాలా యాక్టివ్‌గా కనిపించారు. ఈరోజు 'స్పిరిట్‌కి' సంబంధించిన ప్రోగ్రామ్‌లో కూడా చిరంజీవి పార్టిసిపేట్ చేశారు. మొత్తంగా ఈ ఈ సంక్రాంతికొచ్చి 'మనశంకర వరప్రసాద్‌తో' చిరంజీవి హిట్ కొట్టాలనే కసితో పనిచేస్తున్నారు. ఏవి చూస్తే తెలిసిపోతుంది. అయితే 'స్పిరిట్‌లో' చిరంజీవి గెస్ట్ రోల్ ఉంటుందా లేదా? లేదా నెక్స్ట్ సందీప్ రెడ్డి వంగ చేయబోయే ప్రాజెక్ట్‌లో చిరంజీవి ఉంటాడని కూడా ప్రచారం జరుగుతుంది. మొత్తంగా సందీప్ రెడ్డి వంగ, చిరంజీవి కాంబోలో సినిమా ఉంటే ఎలా ఉండబోతుందని కూడా ఫ్యాన్స్ గాని, సోషల్ మీడియా నెటిజన్లు కూడా కామెంట్ చేస్తున్నారు. 'స్పిరిట్' మూవీకి సంబంధించి 2026 ఎండింగ్‌లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. 2,500 కోట్లు వసూలు చేస్తుందని చెప్పి కూడా సందీప్ రెడ్డి వంగ చెప్పుకొచ్చాడు. ఎట్టకేలకు 'స్పిరిట్' మూవీ లాంచింగ్ కూడా ఈరోజు ప్రారంభమైంది. చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా చిరంజీవికి సంబంధించి అనిల్ రావిపూడి బర్త్‌డే సందర్భంగా ఇవాళ రిలీజ్ చేసిన ఏవీలోను చిరంజీవి చాలా యాక్టివ్‌గా కనిపించారు. థాంక్ యూ.